ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసు క్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యోబు గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. మనుషుడు ఏ పాటివాడు, అతన్ని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలపనేలా. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ భూమి మీద 3 వంతులు నీళ్లున్నాయి. అవి కాక ఉత్తర దక్షిణ ధృవాల్లో ఇంకా ప్రపంచ దేశాలలో అనేక చోట్ల నీళ్లు మంచు కొండల రూపంలో కూడా ఉన్నాయి. మంచు కొండలు కరిగిపోయి నీళ్ల రూపంలో మారిపోతే ఈ భూమి మీద ఉన్న నీరంతట్లో ఒక్క చుక్క నీటి చుక్క ఎంత విలువ ఉంటుందో, ఈ భూమి మీద మనిషి జీవితం కూడా అంతే. సముద్రంలో నీటి చుక్క లాంటి జీవితాన్ని కంటికి దగ్గరగా పెట్టుకుంటే అదే మహాసముద్రంలా కనిపిస్తుంది. ప్రస్తుత ప్రపంచ జనాభా సుమారు ఒక 800 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. ఈ భూమి మీద మొట్టమొదటిగా సృష్టింపబడిన ఆదాము నుండి ఈరోజు వరకు ఎంతోమంది పుట్టారు, ఎంతోమంది చనిపోయారు, లెక్కించలేం కూడా. ఇప్పటి వరకు పుట్టిన వారిలో గొప్ప గొప్పవారు, వీరులు, శూరులు, జ్ఞానవంతులు, ధనవంతులు, మహామహులు ఉన్నారు. ఇప్పటి వరకు భూమి మీద జీవిస్తున్న మనుషులలో మన స్థాయి ఏమిటి అని అంటే, మనలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతోమంది ఉంటారు. అంతమందిలో దేనిని బట్టి దేవుడు మనకి విలువి ఇచ్చి మన గొంతెమ్మ కోరికలు తీర్చాలి, దేనిని బట్టి మనకి గొప్పతనం ఆపాదించబడింది, ప్రాణాలతో జీవించి ఉండడమే గొప్పతనం కదా. ఇంకా ఈ భూమి మీద పక్షులు, జంతువులు కూడా ప్రాణాలతోనే జీవిస్తున్నాయి కదా. వాటికి మనకి తేడా ఏంటి? పక్షులు, జంతువులు సకల ప్రాణుల కంటే శ్రేష్టమైన వారిగా మనల్ని పుట్టించినందుకు దేవునికి కృతజ్ఞత చూపించలేకపోయినా దేవుడు మనకి విలువ ఇవ్వరా? సకల సృష్టిని నోటి మాటతో చేసిన దేవుడు మనిషిని మాత్రం తన స్వహస్తాలతో చేయడం ద్వారా దేవుడు మనిషిని ఎంత ప్రేమిస్తున్నాడో అర్థమవుతుంది. అంతేకాక నరుని నాసిక రంధ్రాలలో జీవవాయువును ఊదాడు. దేవుడు మనిషికి ఆలోచించుకునే వరమిచ్చాడు. మనిషి ఆలోచించుకుని తను సృష్టించిన దేవుణ్ణి గుర్తించి ఆయన యొద్దకు చేరాలి. లేదంటే ఈ భూమి మీద జీవించే పక్షులు, జంతువుల కన్నా హీనమైపోతాం. అవి తమ సృష్టించిన దేవుణ్ణి ప్రతిరోజు స్తుతిస్తాయి. కేవలం మనిషి మాత్రమే దేవుని మీద తిరుగుబాటు చేస్తాడు. దేవుడిచ్చిన అన్నీ తీసుకుని ఇలా చేస్తుంటాడు. ఆలోచించాలి, మారాలి. అటి బాధ్యత దేవుడు మనకి దయచేయునుగాక. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మీరు మా ఎడల చేసిన వాటికి మీరు మాకు ఆయుష్, ఆరోగ్యం, అనవస్త్రాలు ఇచ్చారు, జ్ఞానం ఇచ్చారు. మీరు ఇచ్చిన వాటిని బట్టి మేము మా జీవితంలో మిమ్మల్ని మీ మీద తిరుగుబాటు చేసేవారిగానే ఉంటా ఉన్నాం. మేము అటువంటి వారంగా కాక ఇచ్చినవి తీసుకుని
మేము మీ మీద తిరుగుబాటు చేసేవారంగా కాక, తీసుకున్న మేము కృతజ్ఞత కలిగిన వారమై, మేము మా జీవితాలు ఏ పాటి వారివి, ఇంతలో పుట్టి ఇంతలో ఆరిపోయే నీటి బుడగ లాంటి మా ఎడల మీరు చూపే ప్రేమకు, కృపకు మేము కృతజ్ఞత కలిగిన వారమే ఉండగలగటానికి మాకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. చిన్న బిడ్డల, యవనస్తుల చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. ప్రియమైన దేవా, మీకు వందనాలు చెల్లించుకుంటూ, వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలములు లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు ఉన్న రుణాలు కూడా తీర్చమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.